నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా విశాఖలో రామానాయుడు స్టూడియోస్ కి కేటాయించిన భూములను వెనక్కి తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 15 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధపడింది. అయితే ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. కొద్ది రోజుల క్రిందటే ఏపీ శాసనసభలో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రామానాయుడు స్టూడియోలో వినియోగించని భూములను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇక దీంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే వెనువెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టడం విశేషం. ఇది ఒక విధంగా రామానాయుడు స్టూడియో యాజమాన్యానికి షాక్ ఇచ్చినట్టే. వాస్తవానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రామానాయుడు స్టూడియోస్ భూములు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో యాజమాన్యాన్ని బెదిరించి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆ మిగులు 15 ఎకరాలను స్వాధీనం చేసుకుని బిల్లాలు కట్టడానికి నిర్ణయించారు. అయితే 2022లో రామానాయుడు స్టూడియోస్ యాజమాన్యంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు దరఖాస్తు చేయించారు. ఈ మిగులు భూమి గృహ అవసరాల నిమిత్తం వాడుకుంటామని ఆ వినతిలో పేర్కొన్నారు. ఇక దీంతో జీవీఎంసీ అనుమతి ఇచ్చింది. అయితే వాస్తవానికి రామానాయుడు స్టూడియోస్ యాజమాన్యాన్ని బెదిరించి ఆ 15 ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత లాక్కున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే కోర్టును ఆశ్రయించారు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. రామానాయుడు కుటుంబం టీడీపీ పట్ల సానుకూలంగా ఉంటుంది, కానీ ఆ ఫ్యామిలీ జోలికి కూటమి ప్రభుత్వం వెళ్లే పరిస్థితి లేదు. కానీ ఆ మిగులు భూమి వెనుక వైసీపీ నేతలు ఉండడంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. అయితే రామానాయుడు స్టూడియోలో సినిమా షూటింగ్ అంతంత మాత్రమే. ఇక ఆ మిగులు భూమి స్వాధీనం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల హస్తం ఉందన్నదే అనుమానం. అందుకే కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. అయితే రామానాయుడు పూర్వాశ్రయంలో తెలుగుదేశం ఎంపీ, టీడీపీలో చాలా కాలం పాటు కొనసాగారు. రామానాయుడు కుటుంబం సైతం టీడీపీతో కానీ చంద్రబాబుతో కానీ ఎటువంటి విభేదాలు లేవు. కానీ ఈ స్టూడియో భూములను వెనక్కి తీసుకోవడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. వారిని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.